ఒకటో తేదీ వస్తే ఇంటి దగ్గరే కూర్చొని మంచిగా పింఛన్ తీసుకొని అవ్వాతాతల కష్టాలు ఇంక ఇప్పుడు వర్ణనాతీతం పాపం. సరే, నడవగలిగి ప్రశాంతంగా పోయి వచ్చే వాళ్ళకు ఓకే, ఏమంటారు, వేరే దగ్గర తీసుకొని వచ్చేకి. కానీ కొందరు ముసలి వాళ్ళు నడవలేరు, చేతుల మీద ఎత్తుకొని పోవాలి. అటువంటి విజువల్స్ మీరు చూడండి ఎన్ని కనిపిస్తాయో. ఇంకా వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అందకుండా చంద్రబాబు నాయుడు గారి టీం ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కదా, దీని మీద పింఛన్ ఎలా పంపిణీ చేయాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి అనే దాని మీద ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 3వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయంలో ఆ సిబ్బంది ఈ పింఛన్ పంపిణీ చేస్తారు. మీరు ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక గుర్తింపు కార్డు పట్టుకొని వెళ్ళాలి. ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది, తొక్కిసలాట జరగకుండా ఒక్కో వార్డు నుంచి ఒక్కోసారి కొందరిని పిలిపించండి అని. తొక్కిసలాట జరగకుండా ఒక్కో వార్డు నుంచి పిలిపించండి అని. సో 3వ తేదీ నుంచి ఇచ్చే విధంగా ప్లాను వర్కౌట్ అవుతుందా లేదా, ఆ మిషన్లు వాలంటీర్లు అయితే అందరితో మమేకం అయిపోయి ఉంటారు, వెళ్తారు, చేస్తారు. అది ఆల్రెడీ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఎంతమందికి ఇస్తారో వీళ్ళు మళ్ళీ ఎన్నికల విధుల్లో మళ్ళీ పోవాలి, ఆడ జనం వెయిట్ చేయాలి, మేము ముందు వచ్చామని చెప్పి మళ్ళీ కొట్లాడుకోవాలి. రకరకాల కష్టాలు 3వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారంట. ఇంకా మీకు వచ్చినప్పుడు ఎప్పుడు రావాలో వెళ్ళండి, తిరుగుతూ ఉండండి. మీకు గ్రామ వార్డు సచివాలయం దగ్గర అయితే అక్కడ పోయి కూర్చోండి, ఒక వాటర్ బాటిల్ అయితే పోయి కూర్చోండి అబ్బా, పోయి తీసుకొని. మరి ఏం చేస్తారు పాపం, మంచిగా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తూ ఉండ్రి. అది ఇంకా లేపేశారు లేకుండా. ఏం పోతుంది, ఎప్పటి నుంచి ఇస్తున్నదే కదా సిస్టమ్. మరి వీళ్ళు కానీ వయసు ఏమంటారు, ఆ డబ్బులు ఇస్తారు, ఇదేం మీకు ఓటేసేకి ఇస్తామని చెబుతారా? అందుకో మీరు పోయి ఇది డబ్బులు ఇచ్చి మీకు ఓటుకు నోటు ఇస్తున్నాము అని చెప్పి కాదు కదా, ఇప్పుడు నడిచే సిస్టమే కదా. మరి ఇంటి దగ్గర పోయి ఇవ్వకండి అని లేపేసి ఇప్పుడు ముసలి వాళ్ళని ఇంకో గ్రామ వార్డు సచివాలయం చుట్టూ తిరుగుతుండాలి. ఇంక వాళ్ళు ఒక్కొక్కరికి ఏళ్ళు పెడితే అది అప్పటికి పని చేయదు, ఒకసారి సిగ్నల్ ఉండదు, వాళ్ళు వెయిట్ చేయాలి, ఒక్కొక్కరి మీద ఎంత టైం పడుతుందో ఒక్కోసారి. అన్నీ యాడుంటాయి అవి, ఒక్కొక్కటి దగ్గర ఉంటుంది, ఒక్కొక్కటి దూరం ఉంటాయి. ఒకటి దగ్గర ఉంటుంది, ఒకటి దూరం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మా ఊరుంది అనుకోండి, మా గ్రామ పంచాయతీ అంటే 1 2 3 4 5 6 7 8 ఊర్లు ఉన్నాయి చిన్నవి. అది ఎవడో దగ్గర ఉంటుంది. ఇంక వీళ్ళందరూ అడిగి పోవాలి, ఎప్పుడు పోవాలో పోయినప్పుడు పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఒకటి మా ఊరు తీసుకున్నా, మిగిలిన అన్ని దగ్గర ఇదే పరిస్థితి కదా. వాళ్ళు వచ్చి ఇస్తుండ్రు, ఇవ్వనీయకుండా చేశారు. ఇంక ఈ 2 నెలలు పాపం మీరు కష్టపడాల్సిందే అవ్వాతాతలు. గవర్నమెంట్ కంటిన్యూ అయితే మళ్ళీ ఉన్న దగ్గర కూర్చొని పెన్షన్ తీసుకుంటారు. కాకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కూటమి వాలంటీర్ సిస్టమ్కి వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి అది తీసేసి 2 నెలలు ఏదైతే కష్టాలు ఉంటాయో అవి నిత్యకృత్యం కంటిన్యూ అవుతాయి అంతే.